ప్రభుత్వ ఆసుపత్రి ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రి అనేటువంటి దేనికొండలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు డాక్టర్ గారి ద్వారా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కొంతమంది వచ్చారు, వారితో మనం మాట్లాడదాం. మీ పేరండి? సిహెచ్ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మేడం గారు ఇప్పుడు దాకా మొక్కల గురించి చెప్తే విన్నారు కదా, మీకేమనిపించింది? ఆయుర్వేదం బాగుంటుంది, చేసుకోని ప్రతి ఒక్క రోగాన్ని తగ్గించుకోవచ్చు అనేది ఒక లెక్క ఉంది కదా. ఇప్పుడు మనం ఈ మొక్కలన్నీ చూసిన తర్వాత ఈ రోజు మన ఇంటి పక్కన ఉండే కదా, మనకి ఇన్ని విషయాలు మనకు తెలియలేదు అనిపించిందా? ఎడ్డలు చిద్ది మరి డాక్టర్ గారు చెప్పబట్టి మనకు తెలిసింది తెలియదు కదా. అంటే ఇలాగ మనం అన్ని కూడా వీడియోస్ అవి చేసేసి ఎక్కువ మంది జనానికి చెప్తే మంచి జరుగుతుంది అంటారు. అందరూ ఉపయోగించుకుంటారు, రోగాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, తగ్గించేసుకుంటారు శుభ్రంగా. ఇప్పుడు మీ యొక్క అంచనా ప్రకారము ఇప్పుడు చాలా మంది ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొంచెం సేపు చనిపోయేదాకా ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారని మేము అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోగం అంటే ప్రతి ఒక్క మనం తినే ఆహారాన్ని బట్టి రోగాలు పెరుగుతున్నాయి, ప్రతి ఒక్క రోగం వస్తానే ఉంది. అందువల్ల దానికి మనం ఏదో ఒక సూత్రప్రాయంగా ఆయుర్వేదం తగ్గించుకునే ఉపాయం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ.